లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదు మర్రో అని సిట్టే తేల్చి చెప్పినా కూడా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాము? 600 తిమ్మిని బమ్మిని చేసైనా సరే జంతువుల కొవ్వు కలిసిన మాట నిజం అని నమ్మించాలని ఎందుకు తాపత్రయపడుతున్నాము? మీడియా ఎడతెగని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మనం రాజకీయంగా ఎదురుదాడికి దిగుతూ ఉన్నాము. అసెంబ్లీలో చర్చిద్దాం అని ప్రత్యర్థులకి రాజకీయ వాయిస్ లేని వేదికను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాము. ఇంత డెస్పరేషన్ దేనికి? నిజానికి హిందూ ధర్మం మీద, వెంకటేశ్వరుడి వైభవం మీద, ధార్మిక విశ్వాసాల మీద కమిట్మెంట్ ఉన్న ఎవరైనా సరే జంతువుల కొవ్వు కలవలేదు అని సిట్టి చెప్తే ఊపిరి పీల్చుకుని చేతులెత్తి మొక్కి భగవంతుడా రక్షించావా అని అనుకోవాలి కదా. అలా అనుకోవడానికి బదులు కొవ్వు కలిసింది అని పదే పదే చెబుతూ కలిసి ఉంటే బాగుండేది అనే ఆకాంక్షను బయట పెట్టుకోవడానికి అసలు కారణం ఏంటి? ఇది కేవలం ధార్మిక విశ్వాసాలకి, పొలిటికల్ ధార్మిక ఎజెండాకి సంబంధించింది మాత్రమే కాదు. ఇది మొత్తం రాష్ట్రంలో రాజకీయం గత కొన్నేళ్లుగా ఎలా నడుస్తుందో పట్టి చూపించే ఒక కేస్ స్టడీ. ప్రచార బబుల్ మోడల్ ఇది. ఆ బబుల్ బరస్ట్ అయిపోయే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు ఉలిక్కిపడి కంటి మీద కునుకున్నట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ జనం మెదళ్లలోకి ఎక్కించేందుకు వారాల తరబడి ఆలోచనల మీద దండయాత్ర నడుస్తుంది. ప్రచార బబుల్ ఏంటో, ఆ వ్యూహం ఏంటో చూద్దాం. అసలు ఇంత ఆరాటం ఎందుకుందో ప్రచారంలో, రాజకీయ పోరాటం దేనికోసమో మనకు అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలకు పదును పెడుతూ ఏకంగా ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట. ప్రచార బబుల్ అంటే ఏంటో తెలుసా? ఒకే మాటని పదే పదే చెప్పి బొగ్గల ఉబ్బేలాగా బుడగ ఊది 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 ఇంత పెద్ద బబుల్ క్రియేట్ చేసి అదిగో బ్రహ్మరాక్షసని చూపించి నమ్మించడం. ఏపీ రాజకీయంలో ప్రతి విషయంలోనూ ఒక బబుల్ ఉంటుంది. 2019 నుంచి 24 మధ్య ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, లేకపోతే వెనక్కి తిరిగి చూడండి. అరాచకం జరిగిపోతుంది అన్ని విషయాల్లో అని చెప్పడం ఒక బబుల్. ఏం చేసినా నెగిటివ్ వారా, స్కీమ్ వచ్చినా నెగిటివ్ వారా, శంకుస్థాపన జరిగినా నెగిటివ్ వారా, కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నా నెగిటివ్ వారా, ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వచ్చినా కూడా నెగిటివ్ వారా. ఇలాగా ప్రతి దాంట్లోనూ ఒక నెగిటివిటీ క్రియేట్ చేసి మీడియా పదే 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 రుద్దే ప్రయత్నం చేసింది కదా, ఇదొక బబుల్. ఆ తర్వాత రాజకీయ ఎజెండాతో హిందుత్వని అండర్ కరెంట్ గా తెర మీదకి తీసుకొచ్చి బీజేపీని మెప్పిస్తూ మన ప్రత్యర్థి వ్యక్తిగత విశ్వాసాలు వేరు కాబట్టి ఈ రాజకీయ ఎజెండాతో దెబ్బకొట్టేందుకు ఒక వ్యూహాన్ని తెర మీదకి తెచ్చాం. అది తిరుమల కేంద్రంగా సాగుతున్న ప్రచారం గత కొన్నేళ్లుగా. ఇది ముఖ్యమైన బబుల్. ఇక అప్పుల మీద ప్రచారాలు లాంటివన్నీ తీస్తే ఇలాంటి బుడగలు చిన్నవి, పెద్దవి, మీడియం సైజువి చాలా ఉంటాయి. కొన్ని బుడగలు ఆల్రెడీ బరస్ట్ అవడం చూసాం కదా. సపోజ్ అప్పుల మీద చెప్పినవి 14 లక్షల కోట్లు ఏమో అన్నాం కదా ప్రచారంలో. నోరు పట్టనంత నెంబరు, గుండె చెదిరిపోయేంత సంఖ్య అది. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రూవ్ చేయండి అంటే అసెంబ్లీ వేదికగానే 5.5 లక్షల కోట్లు ఉన్నాయి అప్పులు అని చెప్పాము. అంతకుముందు 2019కి ముందు మనం చేసినవే అందులో సగానికి పైగా ఉండేసరికి మన బబుల్ బరస్ట్ అయింది. బరస్ట్ అయితే పర్వాలా, దానికి తోడు ఇప్పుడు మనం అప్పుల మీదే బతుకుతూ ఉండేసరికి ఆల్రెడీ మనం చేసిన అప్పుల లెక్కలు చూస్తే వామ్మో అని నోరెళ్ళబెట్టే పరిస్థితి వచ్చింది. అందుకోసమే గత జమానా బెటర్ ఏమో ఇప్పటికంటే అనుకునే పరిస్థితి వచ్చేసరికి అప్పుల బబుల్ బద్దలైంది. శాంతి భద్రతల విషయంలో కూడా అంతే. మనం రికార్డింగ్ డాన్సులు చేస్తాము, సరుకు బాదులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ఎదురుదాడి చేస్తాము. ఆడ మగ అందరూ ఏకమై మన రాజకీయ ప్రత్యర్థుల్ని గద్దలు పొడిచినట్టు పొడుస్తారు. ఇంకా అది సరిపోదన్నట్టు పెట్రోల్ బాంబులతో నిప్పులు పెడతారు. శాంతి భద్రతల బబుల్ బద్దలైంది కదా. ఇప్పుడు అప్పుల విషయంలోనూ శాంతి భద్రతల విషయంలోనూ అంటే కులాల వారీగా పోలరైజ్ చేసుకుంటూనో, మీడియాని మోహరించో, లేదంటే కనుక నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూల పేరుతోనో, భారీ పెట్టుబడులు తెచ్చేసామనే ప్రొజెక్షన్స్తోనో ఏదో రకంగా ఇంకొంతకాలం డ్రాగాన్ చేయొచ్చు, మభ్య పెట్టచ్చు, గ్రౌండ్ కావడానికి టైం పడుతుంది అంటూ అప్పుడేం జరిగిందో తెలుసా అంటూ హేళన చేసి పబ్బం గడపచ్చు. కానీ ధార్మిక విశ్వాసాలు అలా కాదు కదా. ప్రతి ఒక్కడికి భక్తి గుండెల్లో ఉంటుంది, దేవుడి మీద విశ్వాసం ఉంటుంది, తిరుమల కొండ మీద నిలువెత్తు అపారమైన నమ్మకం ఉంటుంది, అన్నిటికీ మించి అండర్స్టాండింగ్ ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు లడ్డూ విషయంలో చేసిన ప్రచారం అంత ప్రభావం చూపింది అప్పట్లో. ఇప్పుడు ఆ ప్రచారం అంతా డొల్లా, కలవల, జంతువుల కొవ్వు అని ల్యాబ్ రిపోర్ట్లు సిట్టే చెప్పేసరికి ఏం చెప్పాలో తెలియని గందరగోళం, తత్తరపాటు, బిత్తరపోయే పరిస్థితి. ఒక అధికారి శ్యామలరావు మీద చర్య తీసుకున్నాము, ఎందుకంటే ఆయన కొవ్వు కలవలేదన్నాడు, రాజకీయ లౌక్యం లేదు ఆయనకి అని వెంటనే చర్య తీసుకున్నాము. ఇప్పుడు పీకల మీదకి వస్తూ ఉంది. మనం ఏరి కోరి నమ్మి తెచ్చుకున్న అశోక్ సింఘాల్ మీద కూడా
చర్యకి ఉపక్రమించాము. అయినా సరే ఏం చేయాలో పాలుపోవట్లా. ఇంకో పక్కనేమో జనం వైపు నుంచి వ్యతిరేకత అర్థమవుతూ ఉంది. ఇప్పటికన్నా మారండి, వదిలిపెట్టండి, ఇలాంటి దుర్మార్గ ప్రచారాలు చేయకండి అని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉండేసరికి ఎదురుదాడి చేసి ఏదో రకంగా పదే పదే అదే మాట చెప్పి నమ్మించాలి, అన్కాన్షియస్ మైండ్లో ముద్రేసేయాలి. లడ్డు అంటే ఫలానా వాళ్ళు జంతుకోవు కలిపేశారు అని చెప్పాలన్నది ప్రయత్నం. అందుకోసమే ఏఐ వీడియోలు కూడా వదిలేని చూడండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారం సరిపోలా మనకి. నెయ్యి వాడకుండా రసాయనాలతో తయారు చేశారంటే ఏమనాలి మిమ్మల్ని జగన్ రెడ్డి? ఇంత ఫేకుడికి కూడా దిగేసాం మనం. ఎందుకు అంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ బబుల్స్ కదా. ఇది మత విశ్వాసాలకి, వ్యక్తిగత నమ్మకాలకి సంబంధించింది కదా. ఇది ఈ బబుల్ బద్దలైందంటే మిగతా బబుల్స్ అని ఆటోమేటిక్గా బరస్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా బరస్ట్ అయిపోయి మన నిజ నైజాలు, వాస్తవాలు ఎప్పటికప్పుడు అర్థమైపోవడం మొదలవుతుంది జనానికి. అందుకోసం ఇప్పటికీ ఈ పెనుగులాట, నమ్మించి తీరాలనే డెస్పరేషన్, ఆ బబుల్ బరస్ట్ అయిపోతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం. అందుకోసమే మీడియా అండతో అధికారం ఇప్పుడు గీంకరించి ఏదో రకంగా నమ్మించి ప్రజల్ని జంతు కొవ్వు అనే ఆరోపణకి దగ్గరగా తీసుకొచ్చి ఈ వివాదాస్పద అంశం నుంచి ఏదో రకంగా బయటపడాలి. ఏదో రకంగా అంటే మళ్ళీ అడ్వాంటేజ్ పోకూడదు అనుకొని ఇప్పుడు నానా యాతన పడే పరిస్థితి. కానీ దేవుడి ఆశీస్సులో లేదంటే ఎల్లకాలం ఆధారాలు లేని ప్రచారాలు నడవు అనడానికి ఒక ఉదాహరణ. కానీ వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యి దుష్ప్రచారాలని తిప్పికొట్టి దేవుడు చుట్టూ జరుగుతున్న రాజకీయ ప్రయోజనాల్ని చీకొట్టే పరిస్థితి వచ్చింది కదా. ఇది ఒక రకంగా రాష్ట్రానికి కనువిప్పు, దుష్ట రాజకీయానికి ముంచుకొస్తున్న ముప్పు. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ లడ్డూలో కొవ్వు అనే ఎజెండాని పట్టుకొని ఎవ్వరు ఏం చెప్పినా కానీ, ఎన్ని రిపోర్ట్లు వచ్చినా కానీ, జంతు కొవ్వు లేదు అని చెప్తున్నా కానీ మనం మాత్రం అదే మాట పదే 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 చెప్పి నిజం అని నిరూపించుకోవాలనుకుంటున్నాం. కింద పడిన మనదే పై చేయని చెప్పాలనుకుంటున్నాం. కానీ జనం కళ్ళు తెరిచినాడు ఇలాంటివేం సాగవు కదా. జనం కళ్ళు తెరవడమే కాదు, దేవుడు కన్ను తెరిచాడా, ధర్మం నిలబడడం మొదలైందా 4 కాళ్ళ మీద అని ఇప్పుడు అనిపిస్తున్న పరిణామాలు చూస్తూ ఉంటే ముందు వచ్చే 3 ఏళ్లలో కొత్త ఎత్తుగడలు ఏమన్నా వేసుకోవాల్సిన అగత్యం అధికారంలో ఉన్న వాళ్ళకి వచ్చేలాగుంది. అంతే కదా. ఇప్పటి వరకు పెట్టిన ప్రచార బబుల్స్ అన్నీ బద్దలవుతూ ఉన్నాయి. ఇక ధార్మిక విషయాల్లో కూడా, ఈ లడ్డు విషయంలో కూడా తేలిపోతే ఇక ఇది అల్టిమేట్. 2 ఏళ్లకే ఇలాంటి పరిస్థితి వస్తే 3 ఏళ్లలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం మొదలైతే, పెట్టుబడులు, ప్రచారాలు, వాస్తవాలు ఏంటి అని నిలదీయడం మొదలైతే, జనంలో వ్యతిరేకత పెరగడం ఎక్కువైతే ఇంకా ఏముంటుంది 3 ఏళ్లలో. అందుకోసమే ఈ ప్రచార బబుల్ బరస్ట్ కాకుండా చూసుకునేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు, మలుపులు, ఎత్తుగడలు. మరి ఇలాంటివి ఫలించే అవకాశం ఉంటుందా? ధార్మిక విశ్వాసాల మీద చేసిన ప్రచారాల బబుల్ కూడా బద్దలైపోయినట్టే అనుకోవచ్చా? మీరైతే ఏమంటారు? వెంకటేశ్వరుడి పవిత్రత విషయంలోనూ, తిరుమల నమ్మకాల విషయంలోనూ, లడ్డు శాంక్టిటీ విషయంలోనూ జరుగుతున్న ప్రచారాలని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి? నెయ్యిలో కల్తీ అనేది ఖచ్చితంగా చర్చించాల్సిన పాయింటే. 380 రూపాయలకి కొన్నప్పుడే కల్తీ జరిగింది అంటే మరి 2019కి ముందు 280 రూపాయలకి కొన్నప్పుడు, ఇప్పటికీ తక్కువ ధరకే కొంటున్నప్పుడు ఎలా జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. విధానాలు మార్చుకోవాల్సిన విషయం. కాగ్ లాంటివో, లేకపోతే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ లాంటివో, సివిసి లాంటి వాళ్ళను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పద్దుల్ని ఆడిట్ చేయిస్తూ నిబద్ధతతో నాణ్యమైన వస్తు సామాగ్రిని సమకూర్చుకోవడం దిశగా టీటీడీ ఆలోచించాలి. కుళ్ళు రాజకీయాన్ని ప్రజల భక్తి విశ్వాసాలకి తగలకుండా చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు ఇప్పటికన్నా బుద్ధితో ప్రవర్తించాలి. అవునా కాదా? మీరే ఉంటారు.